మాట చెప్పిండు చంద్రశేఖర్ ముదిరాజ్. స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ మహబూబ్ నగర్కి చెందిన ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విల్లాకు 30,000 ప్లాటుకు 30,000 కలెక్ట్ చేస్తున్నాడు. ఆ పైసలు తీసుకపోతేనే గవర్నమెంట్లో పని అవుతుంది అని చెప్పి ఏజెంట్లు తిరుగుతున్నారన్న అని చెప్తున్నాడు. అంటే 22 ఏళ్ళ వెట్టుడు ముఖ్యమంత్రి గారి పొంగిలేటి గారి ఏజెంట్లు ఇవాళ తిరుగుతున్నారు. కాలనీల మీద పడి గ్రామాల మీద పడి మీరు డబ్బులు ఇయ్యండి మీది 22 ఏకేళ్ళు తీసేస్తాము అంటున్నారు. నిన్న ఒక ఆయన తెలంగాణ భవన్కి వచ్చిండు, అమీన్పూర్ అనుకుంటా. మా భూమి ఎందుకు 22 ఏళ్ళు పెట్టిండ్రు అని ఎంఆర్ఓ దగ్గర పోయిండట. మాకు తెలియదు ఆర్డీఓని అడుగుపోన్నాడట. ఆర్డీఓ దగ్గర పోయిండట. నాకు తెలియదు కలెక్టర్ని అడుగుపోన్నాడట. కలెక్టర్ దగ్గర పోయిండట. ఇది నేను కాదు గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది, గవర్నమెంట్ని అడుగుపో అన్నాడట. బయటకు వచ్చినాక ఓ బ్రోకర్ కలిసిండట. ఇక చూడుబాయి ఒట్టిగా తీసేస్తారా, బర్రె పాలు ఉత్తగిస్తుంది, ఆ సొప్పేస్తేనే పాలు ఇస్తుంది, గదేందో చూసుకోపో అంటుండట. అంటే ఈ 22A వెనుక ఉన్న కథ ఏంటంటే కమిషన్లు దొబ్బుడు.